అందరికీ నమస్కారం. గుంటూరు బూర్లె రంగన్న బాబు గారి మహిమలను గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ఎక్కడ రామనామ సంకీర్తనం జరిగితే అక్కడ ఆనందాశ్రువులతో మోర్చిన చేతులతో ఆంజనేయ స్వామి ఉంటారట. నా నామ సంకీర్తనం జరిగే చోట నేను ఉంటానని శ్రీకృష్ణ పరమాత్మ నారదునితో అన్నారట. భగవద్గీతలో తపస్సుల కంటే, జ్ఞానుల కంటే, కర్మయోగుల కంటే ధ్యానయోగి ఉత్తమోత్తముడు అని, అలాంటి వాడే తనకు ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు. భక్తులకు, యోగులకు భగవంతుడు ప్రియుడే, కానీ అలాంటి వారిలో భగవంతునికి ప్రియులు కొందరే. యోగులలో చాలామందికి గురువులున్నారు. గురువు లేని యోగులు అరుదుగా ఉంటారు. యోగులు ఎందరికో శిష్యులు ఉన్నారు. శిష్యులు లేని యోగులు అరుదుగా ఉంటారు. భగవద్ అనుభవం ఎక్కువసార్లు పొందిన యోగులు, భక్తులు చాలామంది ఉంటారు. భగవద్ అనుభవం ప్రతిదినం, ప్రతి నిమిషం పొందిన వారు చాలా చాలా అరుదుగా ఉంటారు. లాంటి చాలా అరుదైన వ్యక్తులలో బూర్లె రంగన్న బాబు గారు ఒకరు. రంగన్న బాబు గారు నడుస్తూ, పనిచేస్తూ, మాట్లాడుతూ కూడా సమాధి స్థితిలో ఉండే అఖండ పరిపూర్ణ యోగి. వారి మహిమలను గురించి వివరించుకుందాం. రంగన్న బాబు గారు గుంటూరులో ఒక ఇంటికి భోజనానికి వెళ్ళారు. అక్కడ పోలియో ఆపరేషన్ జరిగి కర్రల సహాయంతో నడుస్తూ ఉన్న పిల్లవాడిని చూసి వాని చేతుల నుండి కర్రలు లాగివేశారు. అంతే, ఆ కుర్రవాడు కర్రల సాయం లేకుండానే నడిచాడు. ఒకసారి సత్తెనపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. బాబుగారు ఆకాశంలో ఎగురుతూ నీళ్లు చల్లి మంటలార్పినట్లు అక్కడి జనం చూశారు. ఆ సమయంలో రంగన్న బాబుగారు జొన్నలగడ్డ భానుమూర్తితో సత్తెనపల్లి పొలిమేరల్లో నివేశన స్థలాలు చూడబోయారు. అక్కడ మంటలార్పినప్పుడు ఇక్కడ బాబుగారు దాహం అడిగినారని భానుమూర్తి చెప్పాడు. ఒకసారి బాబుగారిని చాలామంది భోజనాలకు ఆహ్వానించారు. రంగన్న బాబుగారు వస్తాము అని 12 మందికి వాగ్దానం చేశారు. అన్నట్లే 12 ఇండ్లలో భోజనాలు చేసి వచ్చారు. ఇంతమంది ఇళ్లలో ఒకేసారి భోజనం ఎలా చేసినారు అంటే, బాబుగారు నవ్వుతూ తాము ఒకరింటికే పోయామని, మిగతా ఇండ్లకు శ్రీరాముడు తమ రూపంలో పోయి భోజనం చేశాడని అన్నారు.